ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో మన భారత సంతతికి చెందినటువంటి అబ్బాయి నవజీత్ సంధు మరణించాడు చిన్న గొడవలో. తెలుగు వాళ్ళే గొడవ పడ్డారు. తెలుగు వాళ్ళు ఒకరున్నారు అండ్ ఇండియన్స్ మిగతా వాళ్ళు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే హర్యానా లోని కర్నల్ ప్రాంతానికి చెందిన నవజీత్ సంధు, వీళ్ళ డాడీ జితేందర్ సంధు. ఈ అబ్బాయిని మొన్న నవంబర్లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం పంపించారు మన మెల్బోర్న్కి. సో పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్స్ అందరు కలిసి ఒక ఫ్లాట్ తీసుకున్నారు. బాగానే ఉన్నారు అందులో. తర్వాత ఏమైందంటే వాళ్ళు ఇల్లు మారాల్సి వచ్చింది. ఇల్లు మారాల్సి వచ్చేసరికి అంటే ఒక తెలుగు అబ్బాయి కూడా ఉన్నాడు శ్రవణ్ కుమార్ అని. కొత్తిల్లు తీసుకునే టైంలో చాలామందికి ఏంటంటే ఒక కాంక్ష ఉంటుంది. అంటే ఇప్పుడు 3 BHK ఫ్లాట్ అనుకోండి, ఒకదానికే అటాచ్ వాష్రూము, ఏదో చిన్న బాల్కనీ ఏదో ఉంటుంది, ఇంకో దానికి ఉండి లేనట్టుగా ఉంటుంది, ఇంకొక కామన్ వాష్రూమ్ ఉంటుంది. కొన్ని రూమ్స్ బాగుంటాయి, కొన్ని రూమ్స్ పెద్దగా ఉంటాయి, కొన్ని రూమ్స్ విసినలో చిన్నగా ఉంటాయి. అందరికీ ఒక రూమ్ నచ్చుద్ది, అదే కావాలనిపిస్తుంది. సో ఆ రూమ్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి శ్రవణ్ కుమార్ ఏం చేశాడు, అందరికంటే ముందు లగేజ్ పెట్టడానికి వెళ్ళారు ఆల్రెడీ. సో ఇతనికంటే ముందే ఆ మిగతా వ్యక్తులు వచ్చి ఆ రూమ్ ఆక్యుపై చేస్తే, లేదు ఈ రూమ్ నాకు కావాలి, నేను ఇక్కడ సామాన్లు పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి గొడవైంది. అయితే ఈ శ్రవణ్ కుమార్ని జితేందర్ వాళ్ళ అబ్బాయి జితేందర్ సంధు వాళ్ళ అబ్బాయి నవజీత్ ఎవరైతే చనిపోయారో ఈ అబ్బాయి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అక్కడికి. జస్ట్ అరే రారా నా సామాన్లు తీసుకెళ్దామంటే ఇతని కారులో తన సామాన్లు తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. 2 విడతలుగా ఆయన రావాలి, అంటే ఒక సెట్ బైక్ తీసుకెళ్ళాడు, మళ్ళీ వచ్చి ఇంకో సగం అట్లా తీసుకెళ్తా ఉండాలి. ఎంతసేపటికి రావట్లా, పైన ఏమో చిన్న గొడవ జరుగుతున్నట్టు ఈ అబ్బాయికి అనిపించి ఏంటా గొడవ అని చెప్పి వెళ్ళాడు. జస్ట్ అప్పటికే అక్కడ బీభత్సంగా కొట్లాడుతున్నారు, దగ్గర ఉన్న కత్తులు దేంట్లో పడితే దాంతో దాడి చేసుకుంటున్నారు. సో ఈ నవజీత్ వెళ్ళే టైంకి శ్రవణ్ కుమార్ని కాపాడపోతే ఇతన్ని కూడా పొడి చేశారు కత్తితో. నవజీత్ అనే అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. శ్రవణ్ కుమార్ కొంచెం చిన్న చితక గాయాలతో, అంటే అంటే కొంచెం సివియర్గానే ఉంది ఆయన పరిస్థితి కూడా, హాస్పిటల్లో ఉన్నాడు. అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి అని అడిగితే, అంటే ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా, అవేమన్నా ఉన్నాయా అంటే ఏం లేవు. చాలా సింపుల్గా చెప్పాలి అంటే జస్ట్ ఒక రూమ్ కోసం క్షణికావేశంలో జరిగినటువంటి మర్డర్ అని చెప్పుకోవచ్చు ఇది. మొన్నే ఈటీవీ వాళ్ళు డీజే అని ఒక ఈవెంట్ పెట్టి మెల్బోర్న్కి వెళ్తే అక్కడ అందరు తెలుగు వాళ్ళు కలుసుకున్నారు. అది అంటే చాలామంది నెంబర్లు మార్చుకోవడం, మీరు ఎక్కడ ఉంటారో, మీరు అక్కడ ఉంటారా, మీరు ఎందుకు వచ్చారు, అలా ఒక పరిచయాలు అవుతాయి చాలామందికి. ఆ పరిచయంలో అయ్యి జస్ట్ ఒక నెల రోజులు అవ్వలేదు, ఈలోపు ఈ పెద్ద గొడవ జరిగి మొత్తం మన ఇండియన్ పరువంతా తీసేశారు. వీళ్ళే కొట్లాడుకున్నారు చెప్పాలి అంటే. ఒక రూమ్ కోసం తగాదా జరిగింది. నాకు కావాలంటే నాకు కావాలి, నీ సామాన్లు తీసే ఇందులో నేను ఉంటాను, లేదు నీ సామాన్లు తీసే నేను ఉంటాను. అలా ఒకరి సామాన్లు ఒకరు విసిరేసుకోవడం, దగ్గరున్న కత్తో కట్టరో తీసుకొని పొడి చేసుకోవడం, చనిపోయారు. మొత్తానికైతే ఇక అతని రాత్రి 2 గంటలకి వాళ్ళ స్నేహితులు వీళ్ళ జితేందర్ సంధుకి ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడని చెప్తే నిజంగా చాలా బాధేసింది వీళ్ళందరికీ. బాడీ రావడం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ ఆ పొడిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ పరారీలో ఉన్నారు. మరి వాళ్ళని పట్టుకుంటే మిగతా విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.